ఆగస్టు 2 లోపు కాళేశ్వరం ప్రాజెక్టులోని మోటార్లను ఆన్ చేసి నీటిని ఎత్తిపోయకుంటే 50,000 మంది రైతులతో కలిసి మోటార్లను మేమే ఆన్ చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ మీద కక్షతో రైతుల నోట్లో మట్టి కొట్టే దుర్మార్గపు ఆలోచన చేయవద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకుల బృందం 2 రోజుల పాటు కాళేశ్వరం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించింది. కరీంనగర్లోని ఎల్ఎన్డి ప్రాజెక్టును బీఆర్ఎస్ బృందం పరిశీలించింది. కన్నేపల్లి పంప్ హౌస్తో పాటు మేడిగడ్డ బ్యారేజ్ను బీఆర్ఎస్ నాయకులు సందర్శించారు. మధ్యలో కాళేశ్వరంలోని ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అక్కడే గోదావరి నదికి ప్రత్యేక పూజలు చేశారు. రాజకీయాల కోసం రైతులను బలిపెట్టవద్దని సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. శ్రీరామ్ సాగర్, ఎల్ఎన్డి, మిడ్మానేరు, ఎల్లంపల్లిలో నీరు లేని కారణంగా రైతుల పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు గోదావరి ఎగువన నీటి కరువు ఉంటే మేడిగడ్డ వద్ద మాత్రం 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతున్నాయన్నారు. ఈ నీటిని సకాలంలో ఎత్తిపోసుకుంటే శ్రీరామ్ సాగర్, ఎల్ఎన్డి, మిడ్మానేరు, రంగనాయకమ్మ సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ జలాశయాలకు నింపుకొని నీటి కొరత లేకుండా చేసుకోవచ్చని అన్నారు.